అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయన అభ్యర్థిత్వాన్ని బీజేపీ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఢిల్లీ తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు వెళ్లారు. ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించగా బీజేపీ వెనుకబడింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో బీహార్తో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై చర్చించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయన అభ్యర్థిత్వాన్ని బీజేపీ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఢిల్లీకి తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు వెళ్లారు. ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించగా బీజేపీ వెనుకబడింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో బీహార్తో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై కూడా చర్చించి అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, బీజేపీ అధికారికంగా లంకల దీపక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? స్పందన, ఈ రోజే కాసేపటికి నిన్న పార్లమెంటరీ బోర్డు సమావేశం కూడా ప్రారంభమైంది ఢిల్లీలో. ఈ మేరకు నిన్న రాత్రి ఎన్ రామచంద్రరావు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కూడా ఢిల్లీ వెళ్లారు. అయితే ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి దాదాపు 30 నుంచి 40 మంది అభ్యర్థులు కూడా ఆశావాదులు తాము కూడా పోటీలో ఉన్నామని తమ అప్లికేషన్స్ కూడా ఇచ్చారు. అయితే 3 కమిటీ మెంబర్లను కూడా పార్టీ నియమించిన విషయం తెలిసిందే. ఆ 30-40 అప్లికేషన్స్ తర్వాత స్క్రూటినీ చేశాక లాస్ట్ గా 6 పేర్లు ఫైనలైజ్ చేశారు. ఈ 6లో నుంచి తదుపరి అంటే 3 పేర్లు కూడా ఢిల్లీ పెద్దల దగ్గరికి లిస్టు వెళ్ళింది. ఆ 3 పేర్లలో ప్రధానంగా మనం చర్చించుకున్నాము లంకల దీపక్ రెడ్డి పేరుతో పాటు అలాగే కీర్తి రెడ్డి తో పాటు డాక్టర్ వీరపనేని పద్మ పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి. అయితే ఆకస్మికంగా తెరపైకి మాధవిలత పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆమె ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చేసుకుంటున్నారని, ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు కూడా చేస్తున్నారని కూడా చెబుతున్నారు. సో మనం ఎవరి లాబింగ్ వాళ్ళు చేసుకున్నప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం అనేది సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కిందికి వస్తుంది. సో ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన పార్లమెంట్ పరిధి నియోజకవర్గంలోని ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కాబట్టి డెఫినెట్ గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచనల మేరకు అధిష్టానం కూడా డెసిషన్ తీసుకొని ఉంది. ఈ మేరకు లంకల దీపక్ రెడ్డి తదుపరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా కూడా ప్రస్తుతము ఢిల్లీ సర్కిల్స్ లో కూడా వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ అధికారికంగా ఆయన పేరు అనేది పార్టీ అనౌన్స్ చేయాల్సింది. కానీ లంకల దీపక్ రెడ్డి పేరే దాదాపు ఖరారైపోయింది అనేది కూడా ఢిల్లీ సర్కిల్స్ లో ఈ వార్త చక్కర్లు కొడుతుంది. అయితే ఈ నేపథ్యంలో అన్యాయంగా లాస్ట్ మినిట్ లో ఏదైనా ఢిల్లీ పెద్దలు తమ మైండ్ సెట్ మార్చుకొని వేరే మాధవీలతకి ఇస్తారా, మరోసారి ఆమెకి మరో అవకాశం ఇస్తారా, లేకపోతే వీరపనేని పద్మ డాక్టర్ కి ఆమెకి ఇస్తారా అనేది కూడా వేసి చూడాలి. కానీ ఏదైనప్పటికీ ఇప్పటికైతే ఫైనల్ గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లంకల దీపక్ రెడ్డి పేరే ప్రపోజ్ చేసినట్లు కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో పార్లమెంటరీ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అభిప్రాయాన్ని కూడా ఢిల్లీ పెద్దలు తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. సో ఫైనల్ ఎండ్ ఆఫ్ ది డే ఈ రోజు సాయంకాలం కానీ రేపు ఉదయం కానీ అధికారికంగా ఒక ప్రకటన అయితే వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూడా బీజేపీ సమాయత్తం అవుతోంది. సో ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా టఫ్ ఫైట్ ఇవ్వాలి, కనీసం సెకండ్ ప్లేస్ కి రావాలనే ఒక కృతనిశ్చయంతో కూడా బీజేపీ పార్టీ ఉంది. సో టఫ్ ఫైట్ ఇవ్వాలి అని అంటే సరైన అభ్యర్థిని కూడా పెట్టాలి. మళ్ళీ పార్టీలో చాలా మంది ఆశావాలు ఉన్నారు. టికెట్ రాని వాళ్ళు కూడా మళ్ళీ టికెట్ ఇచ్చిన నేతని కలుపుకుపోయి వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది. సో ఈ నేపథ్యంలోనే పార్లమెంటరీ బోర్డు కూడా కొద్దిసేపటికి సమావేశమైంది. సో ఈ రోజు ఈవినింగ్ రేపు మార్నింగ్ అనేది అధికారికంగా ఒక ప్రకటన అయితే వెలువడే అవకాశం ఉంది. స్పందన, అంటే దీపక్ రెడ్డి ఎంపికలో ఏంటి అంటే ప్రధాన కారణాలు ఏంటి? కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ అభ్యర్థులతో పోటీ ఎలా ఉండబోతోంది?
డెఫినెట్ గా లంకాల దీపక్ రెడ్డి గతంలో టీడీపీలో పనిచేసిన అనుభవం ఉంది. అలాగే టీడీపీ నగర అధ్యక్షుడిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. సో ప్రస్తుతం బీజేపీలో కూడా సెంట్రల్ సిటీకి కూడా ఆయన అంటే జోన్లు గా విభజించారు. ఇదివరకు హైదరాబాద్ కి నగరానికి సిటీ ప్రెసిడెంట్ తో పాటు ఇప్పుడు జోనల్ గా గోల్కొండకి ఒక అధ్యక్షుడు, ఇలా ఇప్పుడు ప్రస్తుతము సెంట్రల్ టీమ్ కి కూడా అధ్యక్షుడిగా లంకాల దీపక్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. సో దీంతో పాటు లంకాల దీపక్ రెడ్డికి గతంలో కూడా ఆయన టీడీపీలో పనిచేసిన అనుభవంతో పాటు జూబ్లీ కాన్స్టిట్యున్సీలో ఆయన కొంత మేరకు ప్రభావం చూపిస్తారనేది కూడా కిషన్ రెడ్డి నమ్ముతున్నారు అనేది కూడా సమాచారము. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఇవ్వాలి. ఇప్పుడు బీఆర్ఎస్ మొదటగానే సింపతి ఆస్పెక్ట్ లో కూడా మాగంటి గోపీనాథ్ సతీమణికే టికెట్ కేటాయించిన విషయం తెలిసిందే. అయితే 2 రోజుల కిందట నవీన్ యాదవ్ కూడా కాంగ్రెస్ టికెట్ కేటాయించినాము. సో బీజేపీ ఇప్పుడు వీళ్ళిద్దరికి కూడా ఒక టఫ్ ఫైట్ ఇచ్చే క్యాండిడేట్ ని పెట్టాలని కూడా బీజేపీ పార్టీ భావిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే లంకాల దీపక్ రెడ్డిని మొదటి నుంచి కూడా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ పెద్దల దగ్గర కూడా ఆయన పేరుని సిఫారసు చేసినట్లు కూడా తెలుస్తోంది. సో ఏదైనా అధికారికంగా ఒక ప్రకటన వెలువడవలసి ఉంది. సో ఖచ్చితంగా ఈసారి బీజేపీ పార్టీ ఒక టఫ్ ఫైట్ ఇవ్వాలి. ఇది ఒక రెఫరెండం గా ముందస్తుగా అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఒక పాజిటివ్ గా తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీతోనే ఉన్నారనే సంకేతం అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది అనేది కూడా బీజేపీ నేతలు భావిస్తున్నారు. సో అందుకే ఈ రోజు ఢిల్లీలో ఈ సమావేశం కూడా జరుగుతోంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీజు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.